హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రాగి సంగటి అలానే వంకాయ పులుసు. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ అందరూ రాగి సంగటిలోకి చేపల పులుసు లేకపోతే చికెన్ షేర్వా చేసుకుంటారు. ఆ కాంబినేషన్స్కి ఏ మాత్రం తీసుకోకుండా మన వెజిటేరియన్స్ కూడా రాగి సంగటిలోకి వంకాయ పులుసు లేదా నార్మల్ షేర్వా తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా రాగి సంగటిలోకి వంకాయ పులుసు అనే చెప్పడానికి ఏమైనా రీజన్ ఉందా అంటే అవునండి, రీజన్ అయితే ఉంది. వంకాయ పులుసుకి వచ్చిన టేస్ట్ నాకు తెలిసి ఇంకా ఏ వెజిటేబుల్తో చేసిన పులుసుకి రాదు. మీకు గుర్తుందా, వంకాయ మీద సాంగ్ కూడా ఉంది. అదేనండి, తాజా కూరలలో రాజా ఎవరండి అంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అంటూ. మరి అంత ఫేమస్ అయిన మన వంకాయతో చేసిన పులుసుకి వేరే వెజిటేబుల్తో చేసిన పులుసు కాంపిటీషన్ వస్తుందంటారా? ఇన్ కేస్ వస్తుంది అంటే ఆ వెజిటేబుల్ నేమ్ కమెంట్ చేయండి. యాక్చువల్లీ మా వదిన అయితే ఏ పులుసు చేసినా ఆ పులుసులోకి ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ వేసేసి ఆ పౌడర్ని యాడ్ చేస్తుంది. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇక్కడ అలా చేయట్లేదు, ఎందుకంటే నాకు సంగటిలోకి ఇలాంటి ప్లెయిన్ ఫ్లేవర్ ఉన్న పులుసే చాలా నచ్చుతుంది. మీరు ఇన్ కేస్ అలా చేసుకోవాలంటే ట్రై చేయండి, డెఫినెట్గా అది కూడా చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీ చేసుకున్నా ఆ కర్రీలో ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా లెవెల్ అయిపోవాలి అంటే లాస్ట్లో కాస్త బెల్లం ముక్క యాడ్ చేసామంటే అందులో ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా లెవెల్ అయిపోయి సూపర్గా వస్తుంది. అండ్ మీకైతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడ ఈ పులుసుని ఇనుప బాండలో చేశాను. మనం ఇనుప బాండలో ఉప్పు కారం తగిలే పులుసులు అలాంటివి చేసుకుంటే కర్రీ అయిపోగానే వెంటనే దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, లేకపోతే ఆ పులుసు అవన్నీ చిలుము వాసన వచ్చేస్తాయి. అండ్ రాగి సంగటి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెజల్స్ కాకుండా ఇలా అటికిలో ట్రై చేయండి. అటికిలో మనం రాగి సంగటి చేసామంటే నార్మల్గా కన్నా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా కుదిరితే కట్టెల పొయ్యి మీద చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడంటే అవన్నీ కుదరడం లేదు. అట్లీస్ట్ అటికైనా ట్రై చేయండి. అలానే రాగి సంగటిలోకి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది. కాసేపు ఈ టేస్ట్ అవన్నీ పక్కన పెడితే రాగి సంగటి చాలా అంటే చాలా హెల్తీ. రాగి పిండిలో నార్మల్గానే కాల్షియం లెవెల్స్ చాలా బాగుంటాయి. ఈ రాగి పిండి మనం రెగ్యులర్గా కానీ తీసుకున్నామంటే మనకి ఏమైనా నొప్పులు ఉంటే తగ్గిపోతాయి. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నాకు మైగ్రేన్ ఉండేది. ఈ రాగి పిండితో రాగి జావా, రాగి సంగటి ఇలాంటివి చేసుకొని తినడం మొదలుపెట్టినప్పటి నుంచి నా మైగ్రేన్ చాలా అంటే చాలా కంట్రోల్ అయింది. ఇప్పుడు అట్లీస్ట్ నేను మంత్లీ 1 ట్యాబ్లెట్ కూడా వేయట్లేదు. ఇంతకుముందు వీక్లీ 2-3 ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని మైగ్రేన్కి. అండ్ అలానే ఈ రాగి సంగటిని షుగర్ పేషెంట్స్ తినచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తినచ్చు, హెల్తీగా అవ్వాలనుకునే వాళ్ళు మరీ తినచ్చు. సో ఫైనల్గా మన వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.